హాయ్ ఆల్. ఈ వీడియో వచ్చేసేసి మిరపకాయ బజ్జీలు అనమాట. వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేసేసి అందులోకి అయితే ఎర్రకారం అయితే చేశాను. ఎర్రకారం అనేది మనకి ఇట్లా బజ్జీలోకి బోండాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే బజ్జీ మిరపకాయని తీసేసుకునేసి ఇలా హాఫ్గా కట్ చేశాను అనమాట. 1 మిరపకాయని 2గా డివైడ్ చేసేసి కట్ చేసి పెట్టాను. సో బజ్జీ మిరపకాయలకి నార్మల్గా కావాల్సింది మనకి శనగపిండి. సో ఇప్పుడు శనగపిండితో చేయకుండా యూట్యూబ్లో చూసి మినపపిండితో అయితే ట్రై చేశాను. సో మినపపిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను అనమాట. సో మినపపిండిలో ఎటువంటి సోడా పిండి యాడ్ చేయలేదు, ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసేసి మిరపకాయని పిండిలో ముంచేసి బజ్జీలు అయితే వేసేసాను. సో టేస్ట్ అయితే బాగుంది, కానీ ఆయిల్ని అయితే ఎక్కువ పీల్చేసింది. బజ్జీలు ఆయిల్ని ఎక్కువ పీల్చుకోకుండా ఉండే టిప్ ఏదైనా ఉంటే చెప్పండి. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.